దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దామా? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాం. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏందయ్యా అంటే, ప్రియులారా, మనము పరిశుద్ధతను సంపూర్తిని చేసుకుందుము అన్న మాట ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? అసలు పరిశుద్ధత ఎక్కడ, ఎప్పుడు మొదలవుతుంది? దాన్ని కొనసాగించడం ఎలాగా? దాన్ని సంపూర్తి చేసుకోవడం అంటే ఏంటి అన్న సంగతులు మనకి అర్థం అవడం చాలా చాలా అవసరం. ఎందుకయ్యా అంటే గనక మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనములో మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తము అన్న మాట రాయబడి ఉంది. కీర్తన గ్రంథము 93వ కీర్తన 5వ వచనములో ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్న మాట రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనములో పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు అన్న మాట రాయబడి ఉంది. దేవాది దేవుడు పరిశుద్ధతకు అంతటి ప్రాముఖ్యతను ఆయన ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. పరిశుద్ధతయే అత్యవశ్యము అన్న ఒక సంగతి మనం ఏం చేయాలంట? అర్థం చేసుకోవాలి. అందుకు గాను ఈరోజు మనము ధ్యానించబోతున్న ఒక సంగతి ఏంటయ్యా అంటే గనక, ఈరోజు ఈ వర్తమానానికి టైటిల్, ఈరోజు మన వాక్యాంశం ఏంటయ్యా అంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుడి. ఏంటంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుడి. అసలు పరిశుద్ధత ఎక్కడ, ఎలా మొదలవుతుంది? అందులో కొనసాగడం ఎలాగా? దాన్ని సంపూర్తి చేసుకోవడం అంటే ఏంటి అన్న సంగతిని తెలుసుకునే ప్రయత్నాన్ని మనము క్రమక్రమముగా, అంచెలంచెలుగా ఈరోజు ఈ వాక్యము ద్వారముగా, ఈ వర్తమానము ద్వారముగా మనందరము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే అసలు పరిశుద్ధతనిచ్చేది దేవుడా, లేదంటే ఆ పరిశుద్ధతను పొందడానికి మనం చేయాల్సిన సాధన ఏమైనా ఉందా? అర్థమవుతుందా? పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే అనే వర్తమానములో మనకి అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటయ్యా అంటే, అసలు పరిశుద్ధతను అనుగ్రహించేది దేవుడా, లేదా పరిశుద్ధపరచబడ్డానికి మనం చేయవలసిన సాధన కూడా ఏమైనా ఉందా? కొన్ని మాటలు చూద్దాం. నిర్గమకాండం 31వ అధ్యాయము 13వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్న మాట అక్కడ దేవుడు మాట్లాడినట్టుగా చూస్తున్నాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనకి మరొక మాట కనిపిస్తుంది. మరియు రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకుని జనులకు ఆజ్ఞ ఇచ్చను. మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని దేవాది దేవుడు మాట్లాడడం మనం చూసాము. అలాగే ఆయన మనకు అనుగ్రహించిన వాక్యములో రాయబడిన మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి అన్న ఆజ్ఞను కూడా ఆయన ఇస్తున్నట్టుగా, ఆయన తన దాసుని ద్వారముగా తన ప్రజలకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. నా మాట అర్థమవుతుందా? అసలు దీని అర్థం ఏంటి? మిమ్మల్ని పరిశుద్ధపరచు దేవుడును నేనైనా మాట్లాడాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఒక ఆజ్ఞను ఆయన జారీ చేశాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గనక, నా మాట మీకు అర్థమవుతుందా? పరిశుద్ధత కలుగు చేసుకున్నటకు, పరిశుద్ధపరచబడుటకు దేవుడు చేయవలసిన కార్యము ఆయన ఎప్పుడో సంపూర్తి చేశాడు. అయితే పరిశుద్ధపరచబడుటకు
పరిశుద్ధతను పొందుటకు, పరిశుద్ధులమవుటకు మనము చేయవలసిన సాధన లేదా మనము చేయవలసిన కార్యములను కూడా ఆయన ఈ క్రమంలో ఉంచాడు. నా మాట అర్థమవుతుందా? పరిశుద్ధపరచడానికి దేవుడు ఏమైతే చేయాలో వాటన్నిటినీ ఆయన చేశాడు, నెరవేర్చాడు, సంపూర్తి చేశాడు. పరిశుద్ధులం అవ్వాలన్నా, పరిశుద్ధతలో కొనసాగాలన్నా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలన్నా గాని మనము చేయవలసిన పనులు, కార్యములు, సాధన కూడా ఆయన వాటితో పాటుగా ఉంచాడు. ఆయన చేయాల్సింది చేసేశాడు. మనము చెయ్యవలసిన దాన్ని చేసి పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి రమ్మని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మాట మీకు అర్థమవుతుందా? అయితే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం ఎలాగా అని స్టెప్పుల వారీగా లేదా ఆ అంచెల వారీగా ఈ రాత్రి తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అందుకు మొదటి మెట్టు చూద్దామా? అందుకు మొదటి మెట్టు యోహాను రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని ఎలాగ మనం పరిశుద్ధతలోనికి, సంపూర్ణ స్థితిలోనికి పరిశుద్ధతలో రాగలుగుతాము అంటే అందుకు మొదటి మెట్టు యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడిగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రుడిగా చేయును. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22లో రాయబడిన మాట ప్రకారముగా రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అన్న మాట ఉంది. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలుగదు, అది కుదరదు అని సామాన్యముగానే మనము చెప్పవచ్చంట. అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం ప్రకారముగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. రక్తము చిందించబడకుండా పాపములకు క్షమాపణ దొరకదు. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము పాపములను కడగడం అసాధ్యము. అయితే చిందించబడవలసిన రక్తము ఎవరిదయ్యా అంటే పరిశుద్ధుడైన ఆ దేవుని రక్తము చిందించబడడం ద్వారముగానే సర్వమానవాళికి పాప క్షమాపణ. ప్రతి మనిషి కూడా పవిత్రపరచబడేది, పరిశుద్ధపరచబడేది కలువరి శిలువలో తన ఆఖరి బొట్టు వరకు తన రక్తమంతటిని దారబోసిన, తన రక్తాన్నంతటిని కార్చిన మన యేసయ్య రక్తములో కడగబడ్డాన్ని బట్టే ఒక వ్యక్తికి పరిశుద్ధత కలుగుతుంది. ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునండి, పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి రండి అన్న ఈ మాటను మనం ఎలా అర్థం చేసుకోవాలంటే అందుకు గాను నువ్వు మొదట ఎక్కవలసిన ఒక మెట్టేందయ్యా అంటే ప్రభువైన యేసు రక్తములో నువ్వు కడగబడాలి. ఏం చేయాలంట? నువ్వు కడగబడాలి. అయితే యేసు రక్తము ఒకరిని ఎప్పుడు కడిగిద్ది చూద్దాం. ఆ మాటలు కూడా చూద్దాం. యేసు రక్తము మనలను కడగాలంటే మనం ఏం చేయాలి? ఎప్పుడు యేసు రక్తం మనల్ని కడుగుతుందంటే ఇందాక చదివిన అదే మాటలు ఒకసారి మళ్ళీ నిదానంగా చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడిగా చేయును. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదని చూసాము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము మనుషుల పాపాలని కడగలేదని చూసాము. అయితే మనుషుల పాపాలు కడగబడాలంటే, మనుషులు పాపముల నుంచి విడిపించబడాలంటే, మనుషులు పరిశుద్ధపరచబడాలంటే అది పరిశుద్ధుడు పవిత్రుడు అయిన యేసయ్య రక్తము ద్వారముగా మాత్రమే కూడా మనం చూసాము. అయితే ఆయన రక్తము ఎప్పుడు ఒకరిని కడిగిద్దయ్యా అంటే అక్కడ రాబడిన మాటలేంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము ఆయనతో అన్యోన్య సహవాసము గలవారం అవుతాము. నువ్వు చీకటిని విడిచిపెట్టి వెలుగులో ఉన్న ఆయనతో నడిస్తే నువ్వు ఆయనతో అన్యోన్య సహవాసంలోనికి వస్తావు. అలా నువ్వు సహవాసంలోనికి వస్తే అప్పుడు యేసు రక్తము నేను ఏం చేసిద్దంట?
నా మాట మీకు అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతున్నాయా? అక్కడ రాయబడిన మాట ఏందయ్యా అంటే అప్పుడు. ఎప్పుడు? దేవుడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అలాగా ఆయన సహవాసం గలవారమై ఉంటే అప్పుడు ఆయన రక్తము మనలను పవిత్రునిగా చేస్తుంది. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే ఎప్పుడు యేసు రక్తము మనల్ని కడుగుతుంది అంటే గనక మనము వెలుగులో, ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనం కూడా ఏం చేయాలంట? వెలుగులో నడిచినప్పుడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో మనకు కనిపించే ఒక మాట ఏందయ్యా అంటే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్న మాట ఉంది. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, యేసు రక్తము నిన్ను కడగాలంటే, నువ్వు చీకటిలోనే నడుస్తా, నువ్వు చీకటి కార్యములతోనే ఇంకా సహవాసం చేస్తా, ఆయన రక్తము నిన్ను కడగాలంటే కడగదు. ఆయన రక్తము నిన్ను ఎప్పుడు కడిగిద్దయ్యా అంటే అప్పుడు. ఎప్పుడయ్యా అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడిస్తే నువ్వు ఆయనతో సహవాసంలోనికి వస్తావు. నువ్వు అలాగే ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానము, నీకు మేలు కలుగుతుంది. ఆ సమాధానము, ఆ మేలు ఏందయ్యా అంటే గనక పరిశుద్ధత, పాపముల నుంచి విడుదల. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే గనక సమ్మతించకుండా ఇద్దరు ఏం చేయాలంటారు? కలిసి నడవలేరంట. ఆయన వెలుగులో ఉన్నాడు, నువ్వు చీకటిలో ఉన్నావు. నువ్వు చీకటిలో ఉన్నావు, ఆయన వెలుగులో ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో చీకటికి రాడు, చీకటిలోకి రాడు. చీకటి కార్యాలు ఆయన అనుమతించడు. అవి చేసుకోరా నువ్వని ఆయన అనుమతి ఇవ్వడు, సమ్మతించడు. మనం ఆయనతో కలిసి ఎలా నడుస్తా? ఈ చీకటి కార్యాలను, ఈ చీకటి సహవాసాన్ని నువ్వు విడిచి వెలుగులోనికి వచ్చి నువ్వు ఆయనతో నడుస్తున్నప్పుడు, నువ్వు ఆయనతో సమ్మతించినట్టు, ఆయనతో కలిసి నడుస్తున్నట్టు అప్పుడు నువ్వు ఆయనతో సహవాసంలో ఉన్నట్టు. అప్పుడు ఏం చేసిందంట? యేసు రక్తము నిన్ను కడుగుతుంది అన్న మాట మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రి మనకు అర్థం కావలసిన ఒక విషయం ఏందయ్యా అంటే గనక చీకటిలో నడుస్తున్న వారిని ఆయన రక్తము కడుగదు, చీకటి కార్యాలతో సహవాసంలో ఉన్న వారిని ఆయన రక్తము కడుగదు. ఆయన రక్తము చేత కడగబడాలన్నా, పరిశుద్ధపరచబడాలన్నా నువ్వు చీకటిలో నడవడం, చీకటి కార్యాలతో సహవాసం చేయడం మానేసి వెలుగులోనికి రావాలి, వెలుగులో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు పరిశుద్ధపరచబడతావు. అయితే నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు అన్నదే ప్రశ్న. నా మాట అర్థమవుతుందా? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే నడవవలసిన త్రోవ ఒకటి ఉంది, నడవకూడని త్రోవ కూడా ఇంకొకటి ఉంది. వంకర త్రోవ ఒకటి ఉంది, తిననైన త్రోవ కూడా ఒకటి ఉంది. ఒకసారి యూదా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చూస్తే, యూదా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే వారికి శ్రమంట. ఎవరికయ్యా అంటే కయ్యూను నడిచిన త్రోవలో వారు ఏం చేస్తున్నారు? నడుస్తున్నారు. బహుమానం పొందవలని ఆతురముగా బిలాము పరిగెత్తిన త్రోవలో వారు ఏం చేస్తున్నారు? వారు కూడా నడుస్తున్నారు, వారు కూడా పరిగెత్తుతున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఏందయ్యా అంటే నడవవలసిన త్రోవ ఒకటి ఉంది, నడవకూడని త్రోవ కూడా ఇంకోటి ఉంది. చీకటిలో నడిచేవారు కొందరు ఉన్నారు, వెలుగులో నడవలసిన వారి మీద మనము ఉన్నాము. ఇలా మనం చూసుకుంటూ వెళితే గనక దుష్టుల ఆలోచన చొప్పున నడువక అన్న మాట ఉంది. వంకర త్రోవలో మనం నడవకూడదు, చీకటిలో మనం నడవకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు. ఇందాక ఆమోసు గ్రంథంలో మనం చూసిన మాటను బట్టి ఇద్దరు సమ్మతింపని ఎడల ఇద్దరు కూడి ఎలాగూ నడుతురు అన్న మాట కూడా అక్కడ రాయబడి ఉంది. నువ్వు ఏం చేయాలంటే గనక దేవునితో నడవాలి, నువ్వు ఆయనతో సహవాసం చేయాలి, అప్పుడు ఆయన రక్తం నిన్ను కడుగుతుంది అన్న ఒక మాట మనం మొదటిగా చూస్తున్నాం. అది మొదటి మెట్టు, పరిశుద్ధతలో
సంపూర్ణంగా లేదా పరిశుద్ధతలో మీరు సంపూర్ణులు అవ్వండి అన్న ఈ వర్తమానము ద్వారముగా మనం వింటున్న మొదటి సంగతి ఏందయ్యా అంటే గనక యేసు రక్తము మనల్ని కడగడాన్ని బట్టి మనం ఏం చేస్తాం? మొదట పరిశుద్ధపరచబడతాము. యేసు రక్తము ఎప్పుడు మనల్ని కడుగుతుందయ్యా అంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిస్తే, ఆయనతో సహవాసం చేస్తే అప్పుడు ఆయన రక్తం మనల్ని కడుగుతుంది, మనం పరిశుద్ధపరచబడతాము. అది మొదటి మెట్టు. అయితే నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? ఇంకా చీకట్లోనే నడుస్తున్నావా? ఇంకా చీకటిలో నడుస్తూ నన్ను కడుగయ్యని అడుగుతున్నావా? చీకటిలోనే ఇంకా నడుస్తూ ఉన్న వారిని ఆయన రక్తం ఏం చేయదంట? కడగదు. నువ్వు ఎక్కడికి రావాలి? వెలుగులోనికి రావాలి. నీ సహవాసం ఎవరితో? నీ సహవాసం వ్యభిచారులతోనా? నీ సహవాసం లోబులతోనా? నీ సహవాసం లోకంతోనా? నీ సహవాసం దుష్టులతోనా? నా మాట అర్థమవుతుందా? దుష్ట సాంగత్యము మంచి నడవని ఏం చేస్తుందంట? చెరుపుతుందన్న మాట ఉంది. నువ్వు ఆయనతో వెలుగులో నడవాలి. నువ్వు ఆయన సహవాసంలోనికి రావాలి. నువ్వు అలా ఆయనతో నడిచినప్పుడే, నువ్వు ఆయన సహవాసంలోనికి వచ్చినప్పుడే ఆయన రక్తం నిన్ను కడుగుతుంది అన్న మాట ఈ రాత్రి మనకి గుర్తుండిపోవాలి. ఈ రాత్రి మనకి ఏం చేయాలి? అర్థం అవ్వాలి. రెండవదిగా చూద్దాం. రెండవదిగా అయితే అంతకంటే ముందుగా కొందరి వ్యక్తులను కూడా మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 22 నుంచి చూద్దాం కొన్ని మాటలు. హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడంట. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతను లేకపోయిన మాట ఉంది. ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవుని సహవాసంలోనికి వస్తారో వారిని ఆయన రక్తం కడుగుతుంది, వారే పరిశుద్ధపరచబడతారు. హానోకు ఏం చేశాడంట? కుమారులను కుమార్తెలను కంటూ కూడా దేవునితో నడవగలిగాడు. ఎన్నెన్నో పనులు, ఎన్నో బరువు బాధ్యతలు అతని మీద ఉన్నా కూడా వాటన్నిటినీ చూసుకుంటూనే దేవునితో మాత్రం అతడు నడవగలిగాడు. ఇంకో వ్యక్తి మనకు కనిపిస్తారు. అదే ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. నోవాహు ఏం చేశాడంట? దేవునితో కూడా. హానోకు దేవునితో నడిచాడు. నోవాహు కూడా నీతిపరుడు, తన తరములో నిందారహితుడే, తన తరం వారందరికీ వేరే. అందరితో పాటుగా వీళ్ళు నడుస్తున్నారు కాబట్టి నేను కూడా వీళ్ళతో పాటు నడుస్తాను, వీళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇదే పని చేస్తాను, వీళ్ళు వెనకాలే పడి వెళ్తాను అని అనుకోలేదంట. తన తరముకు వేరయ్యాడంట. తన తరములో ఒక్కడిగా నిలబడ్డాడంట. దేవునితో నడిచాడంట. హానోకు దేవునితో నడిచాడు. నోవాహు దేవునితో నడిచాడు. భక్తులందరూ కూడా దేవునితో నడిచారు. పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని అనే వర్తమానములో పరిశుద్ధతలో మనము సంపూర్ణతలోనికి ఎలా రావాలంటే గనక మొదటి మెట్టు యేసు రక్తముతో కడగబడ్డాన్ని బట్టే పరిశుద్ధత ఒకనికి కలుగుతుంది. ఆ రక్తము నిన్ను ఎప్పుడు గడిగిద్దంటే నువ్వు చీకటిలో నడిచినప్పుడు కాదు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా నువ్వు వెలుగులో నడిస్తే, ఆయనతో సహవాసంలోనికి వస్తే ఆయన రక్తం నిన్ను ఏం చేస్తుందంట? కడుగుతుంది. భక్తులందరూ ఆయనతో నడిచారు. చాలా రోజుల ముందు కూడా ఒక వర్తమానాన్ని విన్నట్టుగా నాకు గుర్తు. నడవవలసిన మార్గము, చేయవలసిన కార్యమని గుర్తుందా? అది చాలా నెలలు అనుకుంటా. మనం నడవలసిన మార్గము వాక్యానుసారముగా మనము నడవలసిన వారముగా ఉన్నాము. మనము చేయవలసిన కార్యము వాక్యమును నెరవేర్చవలసిన వారిగా ఉన్నాము అని ఆ రోజు ఆ వర్తమానంలో విన్నట్టుగా నాకు గుర్తు. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము. ముందుకెళ్ళిపోదాం సమయాన్ని బట్టి. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33 చూద్దాం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకోనవలెనన్న మాట అక్కడ రాయబడి ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఒకటే సంగతి, ఒకటే విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
చీకటిలో నడవడానికి వీలు లేదు. చీకటిలో ఇంకా నడుస్తూ చీకటి కార్యాలతో ఇంకా సహవాసం చేస్తూ అయ్యా నన్ను కడిగయ్యా పరిశుద్ధ పరచయ్యా అంటే అది కుదరదు. నువ్వేం చేయాలి? చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. నువ్వు వెలుగులో నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడు ఆయన రక్తం నిన్ను కడుగుతుంది, పరిశుద్ధ పరుస్తుంది. నువ్వు పరిశుద్ధతలో మొదటి మెట్టును ఎక్కినట్లు. అలా కాకుండా దుస్తుల ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నా కానీ, లేదా ఇంతవరకు మనం చూసిన వంకర త్రోవలో కానీ, కయ్యు నడిచిన దారిలో కానీ, బిలా నడిచిన త్రోవలో కానీ ఇంకా ఎందరో ఉన్నారు అనవసరమైన సావాసాలు పట్టి తిరిగిన వాళ్ళు. అలాంటి వారి సావాసంలో నువ్వు ఉన్నా కానీ యేసు రక్తము నిన్ను కడగదు. నువ్వు పరిశుద్ధతలో కనీసం మొదటి మెట్టును కూడా ఎక్కినట్టు కాదు. రెండో సంగతి, రెండో విషయం చూద్దాం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది ఈ పాపములను కడిగి వేసుకొనుమని పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని అన్న దాంట్లో మొదటి మెట్టును చూసావు. రెండో మెట్టు మనకు కనిపిస్తున్న సంగతి ఏంటంటే కనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మాన్ని పొంది నీ పాపాలని కడిగేసుకో. మొదటిది పరిశుద్ధత ఎలా కలుగుతున్నాయి అంటే యేసు రక్తము ద్వారముగా. రెండవది పరిశుద్ధత ఎలా కలుగుతున్నాయి అంటే కనుక బాప్తిస్మము ద్వారముగా. ఆయన మరణ, సమాధి, పునరుద్ధాన అనుభవములకు బాప్తిస్మం ఎలా ఉందంట? సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధత అనేది దేవుడిచ్చేదా, లేదా పరిశుద్ధపరచబడ్డానికి మనం చేయాల్సిన సాధన ఏదైనా ఉందా అని మొదట మనం మాట్లాడుకుంటూ, పరిశుద్ధతను మనకి ఇవ్వడానికి దేవుడు చేయవలసిన దాన్ని అంతటిని ఆయన చేసేశాడు. అయితే పరిశుద్ధ పరచబడ్డానికి, పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి, లోతైన అనుభవానికి రావడానికి మనం చేయాల్సిన సాధన మిగిలి ఉంది. అది చెయ్యాలి. అది ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వేస్తూ మనము సంపూర్ణతలోనికి రావాలని మొదట విన్నాం. మొదటి మెట్టును చూసాం. రెండో మెట్టు ఏందయ్యా అంటే కనుక బాప్తిస్మము. ఆయన మరణ, సమాధి, పునరుద్ధాన అనుభవములకు సాదృశ్యంగా ఉంది. ఆయన మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు, మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన సమాధిని గెలిచి లేఖనానుసారముగా 3వ దినమున పునరుద్ధరునిగా తిరిగి లేచాడు. ఆయన ఏం చేయాలో దాన్ని చేసేశాడు. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎందుకు తడవ చేస్తున్నా? లేచి నువ్వు బాప్తిస్మాన్ని నువ్వేం చేయాలి? పరిశుద్ధతను లేదా పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి మనం రావాలి అంటే మనం చేయాల్సిన రెండో పని ఏంటంట? బాప్తిస్మము పొందడము. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏందయ్యా అంటే గనక, రెండవ మెట్టు పరిశుద్ధతలోనికి మనము ఆ సంపూర్ణతలోనికి రావాలంటే, పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంటే మనము లేచి ఏం చేయాలంట? బాప్తిస్మాన్ని పొందాలి. అయితే కొందరు తడువు చేస్తున్నారంట, కొందరు ఏం చేస్తున్నారు? ఆలస్యం చేస్తున్నారు. ఇంతవరకు ఎన్నో సందర్భాల్లో బాప్తిస్మాన్ని గురించిన, పునరుజ్జన్మ సంబంధమైన స్నానమును గురించిన ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా మనం ఈ మాటలు విన్నాం. ఏంటయ్యా అంటే, పేతురు గారు ప్రసంగిస్తుంటే 3000 మంది హృదయాల్లో పొడవబడి బాప్తిస్మాన్ని 5 సంవత్సరాల తర్వాత పొందారా? అదే రోజు పేతురు గారు సువార్తను ప్రకటించిన తర్వాత కొర్నేలి కుటుంబం 2 రోజుల తర్వాత బాప్తిసం పొందారా? పౌలు గారు సువార్త ప్రకటించిన తరువాత చెరసాల అధికారి తనకు ఆ కుటుంబం బాప్తిస్మాన్ని ఎప్పుడు పొందారు? అప్పుడే. నపుంసకుడైన ఇథియోపియా దేశానికి మంత్రి అయిన ఒక వ్యక్తికి సువార్తను ఫిలిప్పు ప్రకటించిన తరువాత ఆ ఫిలిప్పు బాప్తిస్మాన్ని ఎప్పుడు పొందాడు? నేను ఒకసారి నా దేశానికి వెళ్తాను, మా అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుంటాను, ఒకసారి రాణిగారికి కూడా ఒక మాట చెప్పొస్తాను, నేను మళ్ళీ వచ్చే సంవత్సరం ఎలాగో వస్తాను కాబట్టి అప్పుడు నువ్వు ఇదే దారిలో నిలబడు, అప్పుడు నువ్వు చెప్పినట్టుగా నేను బాప్తిజం తీసుకుంటాను అన్నాడా? ఏం చెప్పాడంట? సువార్త చెప్తున్నాడు, విన్నాడు, రథం ఇంకా కదులుతూ ఉంది, దారిలో నీళ్లు కనిపించాయి. నాకు బాప్తిజం ఇవ్వడానికి నీళ్ళకు ఆటంకం చెప్పేవాడు ఎవడైనా ఉన్నాడని అడిగాడంట. దానికి ఫిలిప్పు చెప్పిన సమాధానం ఏందయ్యా అంటే గనక, ఏదీ లేదు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చు. మొదటిది యేసు రక్తములో కడగబడితే మనకు పరిశుద్ధత. రెండవది మనం ఏం చేయాలంట? బాప్తిస్మము పొందితే మనకు పరిశుద్ధత. అది రెండవ మెట్టు. అయితే చాలా మంది ఏం చేస్తారంట?
తడవు చేస్తున్నారు. వారి విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరిస్తున్నారు. గొప్ప రక్షణను నిర్లక్ష్య పెడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వారితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటంటే గనక, నీవు తడవు చేయుట ఎందుకు, లేచి బాప్తిస్మము పొందు. పరిశుద్ధతలో మనము సంపూర్ణం అవ్వాలంటే, పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకోవాలంటే రెండో మెట్టు మనం ఎక్కాల్సింది ఏంటి? బాప్తిస్మము. దానికి ఆటంకం ఏంది? దానికి ఆటంకం మీ అమ్మా నాన్న కాదు. దానికి ఆటంకం ఏంది? నా మాట అర్థమవుతుందా? దానికి ఆటంకం ఏం లేదు. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసిస్తే ఏం చేయాలి? బాప్తిస్మాన్ని పొందొచ్చు. 2 మెట్లు చూసాం. 3వ సంగతి కూడా చూద్దాం. పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాడు నీ వర్తమానంలో. 3వ సంగతి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు 5:27. నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుడి అన్న ఈ వర్తమానములో మనము పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి రావాలంటే ఎక్కాల్సిన మెట్లు జాగ్రత్తగా ఒక్కొక్కటిగా వింటున్నాము. మొదటిది యేసు రక్తంలో కడగబడాలి, రెండవది లేచి బాప్తిస్మం పొందాలి, మూడవదిగా అక్కడ రాయబడిన మాట ఏంటంటే గనక వాక్యముతో ఉదక స్నానము. మూడో సంగతి ఏంటంట? వాక్యముతో ఉదక స్నానము. ఉదకము నీరు. ఒక బాటిల్ ఉంది, ఆ బాటిల్ ఇచ్చి స్నానం చేయమని చెప్పాను, చేస్తారా? ఒక జగ్గు ఉంది, ఆ జగ్గులో నీళ్ళు ఇచ్చి దాంతో స్నానం చేయమని చెప్తాను, చేస్తారా? స్నానం చేయడానికి ఏం కావాలంట? ఎక్కువ నీళ్లు కావాలి. వాక్యం అనే ఉదక స్నానము. వాక్యం ఎలా ఉండాలంట? అలా నీళ్ల వల్లే కుమ్మరించబడాలి. ఏం చేయాలంట? అలా నీళ్ల వల్లే వాక్యము కుమ్మరించబడాలి. వాక్యం నిన్ను పొగడానికి కాదు, వాక్యం నిన్ను కడగడానికి. దేనికంటే వాక్యం నిన్ను కడగడానికి. అలా నీళ్ల వల్లే వాక్యం కుమ్మరించబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఫోన్ చూసుకోవాలి, అంతేనా? చిన్నపిల్లలతో ఆడుకోవాలి, లేదా అటు ఇటు చూడాలి, అటు ఇటు తిరగాలి, నిద్రపోవాలి. ఏం చేయాలి? వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నువ్వు వినాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు హృదయంలో చేర్చుకోవాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు నీ జీవితానికి దాన్ని అన్వయించుకోవాలి. వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు విన్న దాని ప్రకారంగా జీవించే ప్రయత్నం చేయాలి. నిన్ను నువ్వు దిద్దుకోవాలి. వాక్య స్నానములు నిన్ను ఏం చేయాలి? కడుక్కోవాలి. అలా కాకుండా వాక్యం నా గురించి చెబుతున్నారు, వాక్యంలో నన్ను గురించే మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఏం చేస్తానంట? అలిగి ఇవాళ వచ్చి నేను మందిరానికి రానంటే లూకాసు వార్త 14వ అధ్యాయము చూద్దాం. కొన్ని మాటలు లూకాసు వార్త 14వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు చూద్దాం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులపడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచు వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టుడు గాని కొనసాగింపలేకపోయిన అతన్ని చూచి ఎగతాళి చేయుదురు లేదా చేయసాగుదురు అన్న మాట ఉంది. ఇల్లు మొదలు పెట్టినప్పుడు దాన్ని కొనసాగించడానికి, పని పూర్తి చేయడానికి కావలసినది దగ్గర ఉన్నదో లేదో ఏం చేయాలంటే లెక్క చూసుకోవాలి. అలా కాకుండా పని మొదలు పెట్టావు, పునాది వేసావు, దాన్ని కొనసాగించలేక, దాన్ని పూర్తి చేయలేక మధ్యలోనే ఆపేశావు. చూసిన వాళ్ళందరూ నిన్ను చూసి ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారు. భక్తి సాధన కూడా అలాంటిదే. కొన్ని మాటలు లేఖనాల్లో రాయబడ్డాయి. అనుభవపూర్వకంగా మనము వరాలని కానీ లేదా కొన్ని సంగతులు మనం చూసిన తర్వాత మళ్ళీ పాపం చేస్తే, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోతే అసలు ఆ మార్గాన్ని మీరు తెలుసుకోకుండా ఉండడమే, మీరు అసలు ఆ జీవ మార్గంలోనికి రాకుండా ఉండడమే మీకు మేలు. వచ్చి వెనక్కి వెళ్ళిపోయిన వాడికి ఇంకా ఎక్కువ శిక్ష అన్న మాట అక్కడ రాయబడి ఉంది. నువ్వు ఏం చేస్తున్నావంటే ఇల్లు కట్టడానికి పని ప్రారంభించావు, పునాది వేసావు, మరి శ్రమ వచ్చిందో కష్టం వచ్చిందో లేదంటే నేను ఎవరైనా అన్నారో తెలియదు కానీ అలిగి ఆగిపోయావు, ఆరిపోయావు, పడిపోయావు, వెనక్కి జారిపోయావు. చూసే వాళ్ళు ఏం చేస్తున్నారంట?
అసలు నువ్వేం చేయాలంటే కనుక అసలు ఆ త్రోవలో నువ్వు రాకుండా ఉండడమే మంచిది నీకు. అసలు నువ్వు ఇల్లు కట్టడం స్టార్ట్ చేయకుండా ఉండడమే మంచిది. నువ్వు భక్తి సాధన మొదలు పెట్టకపోవడమే నీకు మంచిది. కానీ నువ్వు మొదలు పెట్టిన తర్వాత నువ్వేం చేయాలి? ఖచ్చితంగా దాన్ని ఏం చేయాలి? పూర్తి చేయాలి. ఏం చేయాలి? మొదలు పెట్టిన పనిని పూర్తి చేయాలి. కార్యారంభం కంటే కార్యాంతం మీరని మన నిరసనలు ఉంటాం కదా. భక్తి సాధన కూడా అలాంటిదే. వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వేం చేయాలి? కడుక్కోవాలి, దిద్దుకోవాలి. నీకు కష్టంగా అనిపించినా, నీకు బాధగా అనిపించినా నువ్వేం చేయాలంట? అంతే నిలదొక్కొని ఆ వాక్యం చేత నిన్ను కడుక్కొని, వాక్యం అనే ఉదక స్నానం చేత నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. మొదటిది యేసు రక్తములో కడగబడ్డం, రెండవది బాప్తిస్మం పొందడం, మూడవది వాక్య స్నానము, వాక్యం అనే ఉదక స్నానము చేత కడుక్కోవడం, నాలుగవది, నా మాటలు ముగిస్తున్నాను చూడండి, నాలుగవది యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6-7 వచనాలు. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయేను అనేను. చాలా రోజుల ముందు ఒక వర్తమానం విన్నాం. మనం పరలోక ప్రార్థన చేస్తాం, అయ్యా పరలోక ముందు నీ చిత్తము నెరవేర్చున్నట్లుగా భూమి మీద కూడా దాన్ని జరిగించు, నెరవేర్చని. పరలోక ముందు నెరవేర్చున్న దేవుడి చిత్తం ఏందయ్య అంటే కనుక, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయా ఒక దర్శనాన్ని చూస్తున్నా అంట. అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఆసీనుడై ఉన్నాడు. పరలోక ముందు ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో జరుగుతున్న క్రమము, ఆ దేవాలయంలో జరుగుతున్న దేవుని చిత్తము, అత్యున్నత సింహాసనం పైన దేవుడు ఉన్నాడంట. ఆయన చొక్కాయి అంచులు ఆ మందిరాన్ని కప్పేశాయంట. ధూమముతో ఆ చోటంతా నిండిపోయిందంట. వీటన్నిటిని మనం ఆధ్యాత్మిక కోణంలో ధ్యానించాం. ఉన్నతమైన స్థానంలో, అత్యున్నతమైన స్థానంలో సంఘములో ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలని. ఆయన మహిమ ప్రభావములు పైకప్పుగా కలిగిన చోట మనం క్రింద సర్వీస్ని, ఆరాధన జరుపుతూ ఉండాలని. మూడవదిగా ధూమము, ప్రార్థన అన్నిటినీ కప్పేసి అంత ఎక్కువగా అక్కడ ఉండాలని. గడప కమ్మల పునాదులు అదిరే శక్తివంతమైన ఆరాధన ఆ సంఘంలో జరుగుతూ ఉండాలని. అలాంటి గడప కమ్మల పునాదులు అదిరే శక్తివంతమైన ఆరాధన జరుగుతున్నప్పుడు అగ్ని దిగి వచ్చిందంట, యెషయా పెదవుల్ని కాల్చిందంట. ఈ అగ్ని ఏమైందంట? నీ పెదవులు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైందన్న మాట ఉంది. అలాగే మొదటి సంగతి, మొదటి మెట్టు యేసు రక్తములో కడగబడ్డం అయితే, రెండవది బాప్తిస్మం పొందడం అయితే, మూడవది వాక్యం అనే ఉదక స్నానం చేత కడగబడ్డం అయితే, నాలుగవదిగా పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడము. నాలుగవది ఏంటంట? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం ఎలాగయ్యా అంటే గనక, శక్తివంతమైన గడప కమ్మల పునాదులు అదిరే ఆరాధన సంఘంలో జరుగుతున్నప్పుడు నువ్వు సైలెంట్గా నిలబడడం కాదు, నువ్వు దిక్కులు చూసుకోవడం కాదు, నువ్వు మెల్లగా ఆ చేతికి నెప్పి తగలకుండా చప్పట్లు కొట్టడం కాదు. నువ్వు కూడా ఏం చేయాలంట? ఆరాధనలో పాలు పొందాలి. నువ్వు కూడా ఏం చేయాలి? ఆత్మదేవుణ్ణి నీలోనికి రమ్మని అడగాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి దిగి వస్తాడో, నీలోనికి వస్తాడో, నీలో ఉన్న చెత్తంతా, నీలో ఉన్న పొట్టంతా కాలిపోతుంది. ఆయన నిన్ను శుద్ధ సువర్ణం వలె మారుస్తాడు. ఆయన నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన నిన్ను క్రీస్తు పోలికలోనికి, క్రీస్తు స్వారూప్యతకు నిన్ను చేరుస్తాడు. ఆఖరిదిగా ఇక నా మాటలు ముగిస్తున్నాను. ఐదవ సంగతి, ఐదో విషయం, పరిశుద్ధతలో మనం సంపూర్ణం ఎలా అవ్వాలంటే, మొదటి పేతురు 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తములో కడగబడాలి, బాప్తిస్మం పొందాలి, వాక్యం అనే ఉదక స్నానం చేత కడగబడాలి, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. ఐదవ సంగతి, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అన్న మాట రాయబడి ఉంది. ఏందంట? నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతుంది, అంటే శుద్ధి చేయబడుతుంది. దానికంటే అమూల్యమైనది మన విశ్వాసం అన్న మాట రాయబడి ఉంది. ఆఖరిది, ఐదో సంగతి, పరిశుద్ధత ఎప్పుడు సంపూర్తిలోనికి వస్తుందయ్యా అంటే గనక, శ్రమలను సహించినప్పుడు. ఎప్పుడంట? శ్రమలను సహించినప్పుడు. శ్రమలు, శోధనలు వచ్చినప్పుడు ఎవరైతే వెనక్కి వెళ్ళిపోతారో, ఎవరైతే ఆగిపోతారో వారు పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి రాలేరు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఏం చేస్తారంట? సహించగలిగినంత కంటే ఎక్కువగా ఎవరిని శోధింపబడనీయడు. ఆయన శోధనతో పాటుగా తప్పించుకునే దారిని కూడా, మార్గాన్ని కూడా ఉంచే శోధనని ఒకటి జీవితంలోనికి ఆయన అనుమతిస్తాడంట. శ్రమ నొంది నాకు మేలాయను, శోధింపబడిన మీదట నేను శుద్ధ సువర్ణం వలె మార్చబడుతున్నా అన్న మాటలు ఎన్నో లేఖనాల్లో ఉన్నాయి.
పరిశుద్ధత ఎప్పుడు సంపూర్ణమవుతుంది? పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం అంటే ఎలాగయ్యా అంటే కనుక శ్రమలను సహించడం ద్వారముగా. ఈ ఒక్కొక్క మెట్టు మనం ఎక్కగలిగినట్లయితే గనక మన పరిశుద్ధత ఏమవుతుందంట? సంపూర్తి చెందుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.